సో గైస్ లీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఈరోజు వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ ఎర్నిసిసి. సో గైస్ అయితే మనమైతే ఒక 3 days నుంచి అయితే ఎర్నింగ్ చేస్తున్నాం కదా. సో 3 daysలో మనకి ఎర్నింగ్ ఎంత జరిగిందంటే 7,790 రూపీస్ అయితే జరిగినాయి అనమాట ఎర్నింగ్ అయితే. సో దీంట్లో అయితే 700 మన కమిషన్స్ అవన్నీ కూడా మనకు ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా తీసేయగానే మనకు 3 daysకి అయితే 7,000 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో అయితే మీరు క్లారిటీ అయితే చేసుకోండి. డైలీ అయితే 2,000 ఎబో అయితే ఎర్నింగ్ అయితే జరిగింది. సో డైరెక్ట్ ఇంటికి నుంచి రాగానే డైరెక్ట్ అయితే స్పాట్లీ వర్క్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఈ రోజు అయితే ఒక 2,000 చేంజ్ అయితే ఎర్నింగ్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ వీడియోకి అయితే చాలా లెంతీగా కాకుండా షార్ట్గా అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు మరిన్ని డీటెయిల్స్ చేసుకొని జాయిన్ కూడా అవ్వచ్చు అనమాట. సో జాబ్ అనేది లేని వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అనేది యూజ్ అయితే చేసుకోండి. సో ఈ మంత్లీ మీరు 50 నుంచి 60,000 ఎబో కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. 60,000 కూడా ఎర్నింగ్ చేయొచ్చు అనమాట. ఈరోజు అయితే ఇప్పుడు మండే ఈరోజు. సో ఇప్పుడైతే డ్యూటీకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనకు అంటే తొందరగా వెళ్తున్నా, కస్టమర్కి ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. సో బయట కొంచెం పని ఉంది, అందుకోసమని తొందరగా వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళేసి మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇది ఎంత అయితే మనకు 956 రూపీస్ 2 hours వర్క్ అయితే ఉంటుంది. అది 1 hour కూడా కంప్లీట్ కావాల్సిన ఇది. కస్టమర్ అయితే ఇంటికి వచ్చినాయి. ఇప్పుడు లిఫ్ట్ అయితే ఉంది చూడండి. సో లిఫ్ట్ అయితే పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇది లాస్ట్ జాబ్ అనమాట. ఈరోజు మండే కాబట్టి సో ఈరోజు లాస్ట్ జాబ్ అయిపోతే ఇక సీదా ఇంటికి వెళ్ళిపోవడమే. సో మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో గైస్ లీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఈరోజు లాస్ట్ లీడ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే రూమ్కి వెళ్ళేసి తీస్తాను అనమాట.